శ్రీ వెంకటేశ మహిమా ప్రభాస జైతు శ్రీనివాస లక్ష్మీశ జగదీశ సువిలాస దరహాస నారాయణాద్రీశ శ్రీశ వేద వేదాత్మక విశ్వరూపాత్మక శ్రీహరి భవ వినాశక సేవలే చేసేము లీలలే పాడేము కరుణించు శ్రీనివాస. ఏడు భువనములను కాచు వెంకటేశ్వర, ఏడు వ్యసనములను తీర్చు వెంకటేశ్వర, ఏడు గిరుల పైన వెలయు వెంకటేశ్వర, మా ఏడు గడగ నమ్మినాము వేగ కావరా. వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర, వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర. ఏడు ఋషులు కొల్చునట్టి వెంకటేశ్వర, శ్రీ వెంకటేశ్వర. ఏడు వాక్యులు కల్గినట్టి వెంకటేశ్వర, శ్రీ వెంకటేశ్వర. ఏడు జన్మముల పాపము తీర్చి బ్రోవరా, శ్రీ వెంకటేశ్వర. ఏడు నరకముల బాధల తొలగ చేయరా, శ్రీ వెంకటేశ్వర. వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర, వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర. వెంకటేశ శ్రీనివాస స్వామి గోవింద గోవింద గోవింద. వెంకటేశ శ్రీనివాస స్వామి గోవింద గోవింద గోవింద. కన్నులార నిన్ను చూడ తలిచినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. కొండలెక్కి కోన దాటి నడిచినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. కానుకలు నీ కోసం తెచ్చినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. కరువు బరువు తీర్చి మమ్ము కావరావయ్యా, శ్రీ వెంకటేశ్వర. వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర, వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర. కోనేరున స్నానాలను చేసినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. నిన్ను చూడక వరుషలోన నిలిచినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. ఎలుగెత్తి నీ పేరే పిలిచినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. మదిలోన నీ రూపమే నిలిపినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర, వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర. వెంకటేశ శ్రీనివాస స్వామి గోవింద గోవింద గోవింద. వెంకటేశ శ్రీనివాస స్వామి గోవింద గోవింద గోవింద. అష్టోత్తర పారాయణ చేసినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. సహస్రనామములను మేము చదివినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. అన్నమయ కీర్తనలను పాడినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. త్యాగరాజ గానాలను పాడినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర, వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర. రాజగోపురమును మేము చేరినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. గడపలోన ప్రణమిల్లి వచ్చినామయ్యా, శ్రీ వెంకటేశ్వర. కరుణ
కంబమునకు జ్యోత చేసినామయ్యా శ్రీ వెంకటేశ్వర వెండి తలుపు తరిగి మేము చేరినామయ్యా శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస స్వామి గోవింద 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 వెంకటేశ శ్రీనివాస స్వామి గోవింద 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 నీదు దివ్య రూపమును చూసినామయ్యా శ్రీ వెంకటేశ్వర నేను మరిచి ఘోషణలు చేసినామయ్యా శ్రీ వెంకటేశ్వర నీ కరుణను మాపైన చూపరావయ్యా శ్రీ వెంకటేశ్వర కలకాలము విడనాడక కావరావయ్యా శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర వెంకటేశ్వర శరణం వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస స్వామి గోవింద 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 వెంకటేశ శ్రీనివాస స్వామి గోవింద 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 వెంకటేశ శ్రీనివాస స్వామి గోవింద 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 गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणीशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि आद्यपटवे दीयचरिताय गानगवराय गन्धर्वप्रियकृते गायकादीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरवानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रबलाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि वेदविहारहर जीवेश्वरा शङ्करा
నాద శరీరా పరా వేద విహార హర జీవేశ్వర శంకరా ప్రాణమే నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణమే నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరేంద్ర జిన హిమగరేంద్ర శిత కందర నీల కందర శుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్ర గానం ఇది విధరించరా అవతరించరా శంకరా నాద శరీరా పరా వేద విహార జీవేశ్వర శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సిరి సిరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు పరమశాల శిరసు గంగా ధరకు జారెన శివగంగా పరమశాల శిరసు గంగా ధరకు జారెన శివగంగా నా గానల హరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టిని తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహార జీవేశ్వర శంకరా 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 కటాక్షం కూడా మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ రామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతిపద పదమున శృతి లయాన్వితం చతుర్వేద నిరుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం కోదండ పానీయ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండ పానీయ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండగ తమ్ముడుండగా కడలి తల్లికి కనుల పండుగ
రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చిన వివేదములే సీతకెందుకీ విషాదం రామునికి నయనములు మునిగే పొంగే కన్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో వానర రాజుకు సుగ్రీవునితో జాముని కలిపి మారుతి జలదిని దాటి లంకను చేరగా కనబడినక్కడ జానకి రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణ తలపడగొన పెట్టెరా అంత బాధపడి సీత దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటిగా ఎందరికీ పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామా అగ్గిలోకి దూకి అవమానముతో సతి అగ్గిలోకి దూకి అవమానముతో సతి నిగ్గు తేలి సిగ్గుపడి సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికి దిక్కులు మార్రోగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటి నేటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగెను సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు నీ కరు జలజాక్ష హరి హరి సర్వేశ్వరా కలియుగమిటులైన గరదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాల కలదుగా నీ నామము పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము కోపమెంత కలిగినా వచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగన చిత్తములో నీవు కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగాన చిత్తములో నీవు కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా
ఇంద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి. గరిమ కర్మ బంధాలు కట్టిన తాళోడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు. గరిమ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ. జైన జాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిగ చొచ్చితిని. అంతర్యా సొలసితి కోరిన కోర్పులు శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద. వల్మీక సుప్త గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద వకులావర్తిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మృగయా వినోద గోవింద మద గజ మదహర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కుపాత్ర గోవింద గురుతల రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ రసమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ శైలేశ గోవింద శేష శైలేశ గోవింద శ్రీ శైలేశ గోవింద శేష శైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద. నారాయణాద్రి గోవింద వృషభాకేశ గోవింద విషపర్వతేశ గోవింద సప్త శైలేశ గోవింద. సుప్రభాత రస గోవింద విశ్వరూప విభు గోవింద తోమాల రుచిర గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద
గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 రథ సప్తమి రథ గోవింద తెప్పోత్సవ హిత గోవింద ఆరువేట పటు గోవింద ప్రణయ కలహ చటు గోవింద గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద బహుసేవ ప్రియ గోవింద భవభయ వంచన గోవింద ప్రమాది సేవిత గోవింద బ్రహ్మోత్సవ నవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గిరి గోవింద శ్రీ పురుషోత్తమ పురుషోత్తమ. థ్యాంక్స్ అండి, మీ అభిమానానికి మించిన ఆశీస్సులు ఏమి లేవు నాకు. ఇది మృకండ మహర్షి సంతానం లేదు, లేకపోతే పరమేశ్వరుని ప్రార్థించాడు, ఎంతో తపస్సు చేశాడు. చేస్తే ఆ తపస్సు ఫలితంగానే ఈశ్వరుడు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు నాకేమవుతుండే సంతానం కావాలని అడిగాడు. అడిగితే నీకు ఏ సంతానం కావాలి, ఒక నీచుడు కావాలా బుద్ధిమంతుడు కావాలని అడిగితే నాకు వయసు తక్కువైనా మంచి వినయవంతుడు కావాలంటే మార్కండేయ స్వామిని ప్రసాదించాడు. ఆ మార్కండేయ స్వామి అనుగ్రహం మీద భావనాఋషి భద్రావతి జన్మించారు. మార్కండేయుడికి వారు ఈ యొక్క దారంతో బట్టలు తయారు చేసి మన ప్రపంచానికి మానవాళిని ఇవ్వడం జరిగింది. మార్కండేయ స్వామి భావనాఋషి భద్రావతి అదే ఈ యొక్క దండ. మనకి ప్రపంచానికి బట్ట కట్టుకుంటున్నామంటే ఆ స్వామి ఇచ్చినటువంటి దార అన్నటువంటి మొత్తం చాలా అర్థం సార్, గట్టిగా క్లాప్స్ అండి ఇంత చక్కగా వివరించినందుకు. ఇది చాలా పవిత్రమైనటువంటి దండ, అది మీకు సమర్పించడం జరిగింది. ఆ మార్కండేయ స్వామి అనుగ్రహం ఉండాలని మీ అందరినీ కూడా ఒకసారి కోరుకుంటున్నా. జై మార్కండేయ. థ్యాంక్స్ సార్, ధన్యుడు సార్. చాలా ధన్యవాదాచారి గారు, నారాయణ గారు, ప్రసాద్ గారు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుందండి. చక్కగా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసింది కోరుచున్నాం. మళ్ళీ గ్యాప్ ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడతాం. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. కళ్యాణకర్తలుగా కూర్చునే వాళ్ళందరూ కూడా కొబ్బరి బొండాలు ఎవరికైతే ఇచ్చారో ఒకసారి పైకి లేచి నుంచోండి. కూర్చునే వాళ్ళు కొబ్బరి బొండాలు తీసుకుని పైకి లేచి నుంచోండి. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మా వ్యామోహదస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే. చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ఓం స్వహ ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సపితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవస్వరో. నమస్కారం చేయండి. మమ అనుకోండి. అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే చ కాబ్దే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే గంగా కావేర్యోః మధ్యదేశే గోదావరీ పరీవాహకప్రాంతే సాగరతీరే శ్రీ అలమేల్మంగా పద్మావతీ సమే శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర్ఋతో ఫాల్గుణమాసే శుక్లపక్షద్య ఏకాదశ్యాం సుపతితో వాసరః వాసరస్తు ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీ అలమేల్మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః కృపయా అస్య యజమానస్య గోత్రోద్భవస్య అస్య యజమానస్య గోత్రోద్భవస్య पैडपालगोत्रोद्भवस्य वीर वेंकट सत्यनारायणमूर्ति नामधेयस्य धर्मपत्नी प्रभावती समेतस्य यजमानस्य सह कुटुम्बानां पैडपालगोत्रोद्भवस्य छत्रपति शिवाजी गणेश नामधेयस्य दुर्गारत्नवाणी समेतस्य सह कुटुम्बानां पैडपालगोत्रोद्भवस्य वीरभद्रेश्वरराव नामधेयस्य सूर्यावती समेतस्य सह कुटुम्बानां नागुलगोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य विजयलक्ष्मी हेमावती नाम्न्याः यजमानर्या अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थम आध्यात्मिक आधिदैविक आदिभौतिक तापत्रय निवारणार्थं मम सकल ऋणबाधा रोगबाधा शत्रुबाधा निवारणार्थं मम चिंतित मनोवांछ फल सिद्ध्यर्थं श्री अलमेल्मंगा पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामिनः दिव्य परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं यथाशक्तिं तिरुकल्याण महोत्सव कर्म आचार्य श्रीहस्तेन कारयिष्ये. అందరూ నమస్కారం చేసుకుంటూ అలా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శనం చేసుకోండి. కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతోంది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నః సन्तः ప్రచోదయాత్. నిశ్చక్సేన భావాహయామి హరిమావాహయామి శాంతమావాహయామి అమృతమావాహయామి ధ్యాయామి. అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి శిరస స్నాపయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి ఆయునేతి పుష్పం సమర్పయామి కాండాత్కాండేతి దోర్వకృతై పూజయామి. చామంతికావకులచంపకపాడలభ్య పున్నాగజాతికరవీరసాలపుష్పై మరుభప్రవాల తులసీదళమల్లికాభిత్వాం పూజయామి. జగదీశ్వర మే ప్రసీదాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం సకల వివిధ ప్రౌఢ సైన్యాదినాథాయ నమః. ఓం మూత్రధరాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం శంఖధరాయ నమః. దండధరాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. ఓం సుమణిమకటాయ నమః. ఓం పీతవస్త్రధరాయ నమః.
ओम शुभांगाय नमः ओम ध्याये देवाय नमः ओम धनुजाय नमः ओम सूत्रवतिहिमेताय नमः ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपुरुषाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः हरिः ओम नैवेद्यं कदलीफलसीता गुडोभार नैवेद्यं समर्पयामि ओम ब्रह्माय नमः द्वितीयाय नमः तृतीयाय नमः चतुर्थ्याय नमः पंचमाय नमः निवेदयामि ताम्बूलं समर्पयामि मुक्तासूर्णेन समायुक्तं ताम्बूलं प्रसीदां दिव्यताम्बूलं समर्पयामि ताम्बूलचर्वण अनन्तरं शुद्ध आचमनं समर्पयामि चतुराधिकनीराजं दर्शयामि वेदाहमेतं वृषं महान्तं आदित्यवर्णं तमहस्तवारि सर्वाणरूपाणि विशस्यतिरः नामानि कृत्वा व्यवसन् यदास्ते सम्राज्ञविराज्ञविश्रीर्याचनो गृह గోవిందా గోవిందా అందరూ కూడా కళ్ళకెత్తుకోండి స్వామివారి నీరాజనాన్ని अतो देवायत मंत्रपुष्पम तो देवावंतनो यदो विष्णुविचक्रमे पृथिव्या सप्तधामभेदं विष्णुविचक्रमे त्रेधः निर्देपथं समूढविश्ववागं तर्हि मंत्रपुष्पमर्पयामि नमस्करोमि नमस्कार्येन्द्र गुण नमस्करोमि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं ज्ञानिपः यत्पूजितं या देवा परिपूर्णं हस्तेन याध्यानावाहनादि षोडशोपचार पूजादि भगवान् सर्वात्मका सुप्रसन्नवरदो भवतो विश्वक्षेत्रं यदा स्थानमुद्वासयामि शोभनार्थे पुनरागमनाय च विश्वक्षेण प्रसादं यजमानस्य शिरसा गृह्णामि विश्वक्षेण प्रसादं शिरसा गृह्णामि विश्वक्षेणं यथास्थानमुद्वासयामि शोभनार्थे पुनरागमनाय च ओमाकलसे धावते पवित्रे परिक्षते वर्धते हसयोरे आचमये मुखे आचमयामि शिरसा स्नापयामि वस्त्रं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि चन्दनं समर्पयामि पुष्पं समर्पयामि अक्षतान् समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि गन्धद्वारां दुराधीशाङ्गरीषणेश्वरीं सर्वभूतानां स्वामिहोपये श्रियं दिव्यश्रीचन्द्रं समर्पयामि अग्नेते परायणे पुष्पं समर्पयामि अग्नेते परायणे दूर्वारोहन्ति पुष्पणि रहस्य पुण्डरीकाणि समुद्रस्य गुहाय पुष्पान् समर्पयामि ओम आचक्राय नमः ओम चक्राय नमः ओम चक्राय नमः ओम सूर्यचक्राय नमः ओम ज्वालाचक्राय नमः ओम महाचक्राय नमः सुदर्शनचक्राय नमो नमः धूपमाग्रापयामि वनस्पत्यर्वेद्भिर्नानागन्धैः संयुताग्रे सर्वदेवानां धूपोऽयं प्रदह्यतां धूपं प्रकल्पयामि प्रत्यक्षदीपं दर्शयामि पशोहिष्यवैष्यमावः जीवनञ्चारिसोदरास्त्वं पुरुषं जगतो नैवेद्यं समर्पयामि यदा भागतः फलं निवेदयामि भवोक्षार्मेणनीं स्वामी वेदाहमेतं बृहमहन्तं आधित्यवर्णं नमस्तुपारे सर्वाणरूपाणि पश्यतिः नामानि कृत्वा व्यपदन् यदास्ति सम्राज्ञविराज्ञभिश्रीर्याचनो गृहे लक्ष्मीदास्तयामकेतयामासकं सदामसि समस्तसन्मङ्गलानि भवन्तु नित्यश्रीर्धस्तु नित्यमङ्गलानि भवन्तु అందరూ కూడా చెప్పండి గోవిందా 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 अतो देवाय मंत्रपुष्पं समर्पयामि नमस्करोमि ओम भगवान वासुदेव वर्धतां भगवान संकर्षण वर्धतां भगवान प्रद्युम्न वर्धतां भगवान निरुद्ध वर्धतां भगवान वर्धतां भगवान सत्य वर्धतां भगवान अच्युत वर्धतां भगवान अनंत वर्धतां इत्युक्त्वा शुद्धिमन्त्रान् वाचयेतो शुद्धयेस्तु देव वासुदेव शुद्धये संकर्षण शुद्धयेस्तु प्रद्युम्न शुद्धये इत्थमेकायनं प्रोक्तं याहं दीक्षितोत्तमैः
वाचयित्वा तद्भुतमात्मानं रोक्षयेत्पुरा इति वाचयित्वा कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु ॐ यत्पुण्यं नक्षत्रं तद्वटुर्वेदोपव्यहं यथा वै सूर्य उदेति अथ नक्षत्रं नैति यावत् तत्र सूर्य गच्छेतो यत्र जघन्यं पश्येतो तावत् कुर्वेद यत्कार्यं स्यात् पुण्याः एव कुरुते कर्मणः स्वस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति ओम स्वस्ति न इंद्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पति दधातु कर्मणः रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां कर्मरुध्यतां कर्मरुध्यताम् ओम रुध्यास्मः वीर्णमतो प्रसद्या मित्रं देवं मित्रधयन् अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम काः ओम दक्षिण्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तनः ऊर्ध्वञ्जिगातु भेषजं सेन्न अस्तद्विपदे संयतिष्पदे ॐ शान्ति 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 ॐ हिरण्यवर्णासुतयः पावकायासु जातः कश्यपो यातीन्द्रः अग्निम्या गर्भं दधिरे विरूपास्तान आपस्सर्गस्यो न भवन्तु या सागं राजा वर्णो याति मध्ये सत्यान्मृतेवास्यञ्जनानां मधुश्रुतसुतयो याः पावकास्तान आपस्सर्गस्यो न भवन्तु या सां देवादिविकृण्वन्तभक्षयान्तरिक्षे बहुधा भवन्ति या पृथिवीं यशोन्दन्ति ओम येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं सतोद्यामहिन्मयं ब्रह्मविदो वयं भूतं ब्रह्मपुराणस्तु पैटबालगोत्रोद्भवस्य साई भवनामनि इत्यादि सौभाग्यवतीः भवानी नाम इत्यादिः श्री नित्यनामनि इत्यादि सह कुटुम्बाणाम् आयुरारोग्यादि ऐश्वर्यादि अभिवृद्धिरस्तु यज्ञोपि देवताभ्यो नमः कदलीफलनैवेद्यां समर्पयामि ओम प्रणय स्वाहा प्रणय स्वाहं जनाय स्वाहं धनाय स्वाहा पादोपरिक्षाद्यां शुद्ध आचम समर्पयामि इत्युक्तराधिकः ताम्बूलं समर्पयामि इत्युक्तराधिकः नीराजनं दर्शयामि समराञ्जभिराञ्जभै श्रीध्याचनो गृहे लक्ष्मीदाष्टसयाम केतया मासकं ददामि समस्तसन्मङ्गलानि भवन्तु गोविंदा జరుగుతోంది కంకణ ధారణ కార్యక్రమం జరుగుతోంది దర్శనం చేసుకోండి గోవిందా ఓం విశ్వేత్తే సవనేయు ప్రవాచ్యాజాచకర్ధమఘవనింద్రసున్వతే విశ్వేత్తే సవనేయు ప్రవాచ్యాయాచకర్ధమఘవనింద్రసున్వతే పారావతం యత్పురుషంభృతం వస్వవృణో సరభాయ ऋषिबंधवे रक्षाबंधन मुहूर्त सुमुहूर्त अस्तु स्वामी वारिकी अखिलांड कोटि ब्रह्मांड नायकुडైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి వివాహ మహోత్సవం సిద్ధించడం కోసం రెండవ వెండి యజ్ఞోపవీతాన్ని స్వామికి ధరింపజేస్తున్నారు గోవిందా ఓం यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्य सहजं पुरस्तात् आयुष्यमग्रियं शुभ्रं यज्ञोपवीतं फलवस्तु तेजः यज्ञोपवीधानमुहूर्तः आयुष्यमग्रियं व्रतमञ्च शुभ्रं यज्ञोपवीतं
फलमस्तु तेज यज्ञोपविधारण मुहूर्त शुभमुहूर्तोऽस्तु। చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయామిము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయామిము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. కళ్యాణకర్తలకి యజ్ఞోపవీతాలు ఇస్తున్నారు కాబట్టి స్వామివారికి రక్షాబంధనం కట్టడమైంది. మీకు కూడా రక్షాబంధనం ఇస్తున్నాము. మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడం చేతికి కట్టుకోవాలి. ధ్రువంతే రాజావరణ ద్రవంతే భో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. రకారణమతే పుంసాం క్షకారం క్షేమమేవ చ రేభాక్షకార యోగేన. మగవారు కుడి చేతికి కట్టుకోవాలండి, వారి చేతి కట్టించుకోండి. అలాగే ఆడవాళ్ళు ఎడం చేతి కట్టుకోవాలి. రక్షాబంధన ముహూర్త తదహం చతురోభీతోషయిత్వా తాన్ విష్ణోర్నుకమిత్యభిమంత్రయా ప్రేషయేత్. ఓం విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమేరజాగంసియ అస్కభాయదుత్తరకం సదస్తం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోస్న్యప్త్రే స్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రౌమసి వైష్ణోమసి విష్ణవే త్వాం తాతానంగత్వా బ్రూవతే. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు భక్తులందరూని? ఉంటామా? ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, 20 మంది ఉన్నా సరే ఎంత గోల ఉంటుంది అక్కడ, అవునా? మరి స్వామివారి కళ్యాణానికి మనం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? కనీసం తక్కువలో తక్కువ 200 మంది ఉంటాం. సరే పో 500 మంది అనుకో, 200 మంది అనుకుందాం పోను తక్కువలో. అంతమంది కలిసి ఒక్కసారి జై శ్రీమన్నారాయణ అంటే ఎంత సౌండ్ రావాలి? మనమేమో చెప్పాం కదా, అవునా? భగవంతుడు నామని చెప్పేటప్పుడు మనకి ఎవరి మీద గట్టిగా కోపం వస్తే ఎంత గట్టిగా అరుస్తామో, అలాగే భగవంతుడు నామని చెప్పేటప్పుడు అంతే గట్టిగా కడుపులోంచి రావాలి. వాళ్ళ మీద ఎవరినైనా తిట్టాలంటే కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కడుపు మండిపోతుందండి నాకు అంటే ఎక్కడి కడుపులోంచి తిడతాం, బయటకు వస్తుంది. ఈ రోడ్డు ఈ చివరిని తిడితే ఆ చివరి దాకా వినపడుతుంది, అంత గట్టిగా అరుస్తాం తిట్టేటప్పుడు. అలా అనకూడదు, చెప్పాలి. భగవంతుడు నామని చెప్పేటప్పుడు నామాన్ని గట్టిగా చెప్పాలి. జై శ్రీమన్నారాయణ అనే నామాన్ని చెప్పడం వల్ల ఏమవుతుంది? ఎందుకోసం చెప్తారు భగవంతుని నామాన్ని? శరీరంలో ఉండే కర్మలు లాంటివి ఏమన్నా ఉంటే చేసుకున్న కర్మలు అనుభవించడానికి కదా మనకి ఈ శరీరం వచ్చింది అని చెప్తారనమాట. అందుకోసం భగవంతుని భజన చేయండి, గుళ్ళోకి వెళ్ళి దాని భజన నామాన్ని చెప్పమంటారు. మరి మన అందరం ఇక్కడ కూర్చొని జై శ్రీమన్నారాయణ అని గట్టిగా చెప్పాం. మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన శరీరం అంటే మనకు తెలియదు, మనం శరీరం చేసుకున్న కొన్ని పాప కర్మలు ఉంటాయి, కొన్ని తెలిసి తెలియక చేసిన పాపాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏమవుతాయి? జై శ్రీమన్నారాయణ అన్నప్పుడు మన శరీరం నుంచి అంటుకున్నవన్నీ కూడా అలా వదులుతాయి అన్నమాట. అలా కొంచెం అంటే కొంచెం అలా వదులుతూ ఉంటుంది మన శరీరం నుంచి. అలా వదిలిన పాపం ఎక్కడికి వెళ్తుంది? పైకి ఉంటాయి అవన్నీ కూడా.
నిజం, జోక్ కాదు. ఎవరైతే నామని చెప్పకుండా ఖాళీ కూర్చుంటారో నామని చెప్పిన వాళ్ళ పాపాలన్నీ వచ్చి నామని చెప్పవాళ్ళని వచ్చి పట్టుకుంటాయట. ఇప్పుడు మీ ఇష్టం, ఎవరు చెప్తారో ఎవరు చెప్పరో మీ ఇష్టం. అయితే జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వెరీ గుడ్. ఇప్పుడు చాలా బాగా చెప్పారు. అందరూ చెప్తే అవన్నీ పెరుమాళ మోస్తాడు, అన్ని వెళ్ళిపోతాయి, బయట నుంచి వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం మనం 51వ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ మనం చేసుకుంటున్నాం. స్వామి, నువ్వు మా కోసం ఈ ప్రదేశంలో 50 పూర్తయి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి స్వామి. నువ్వు ఇక్కడ మా కోసం వచ్చి 51వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మేము ఉన్నా మేము లేకపోయినా మా తర్వాత తరతరాలు ఆయన ఇక్కడే నుంచుంటాడు. అవునా? మన తర్వాత మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎంతమంది వచ్చినా ఆయన మాత్రం శాశ్వతంగా అక్కడే ఉంటారు. మనం మారుతాం తప్ప ఆయన మారడు కదా. స్వామిని మన అందరం కోసం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం కదా. అటువంటి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆయనకి మనం మహోత్సవం జరిపించుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలు అని మనం స్వామికి వేడుకలన్నీ కూడా జరిపించుకుంటున్నాము. ఆ వేడుకల్లో భాగంగా ఇవాళ 2వ రోజు సాయంత్రం, అంటే యాక్చువల్లీ ఇవాళ మొదటి రోజు కిందే లెక్క. ఎందుకంటే ధ్వజారోహణ ఏ రోజు అవుతుందో ఆ రోజే మొదటి రోజు కింద లెక్క అనమాట ఆయనకి. ఆ రోజు సాయంత్రం మనకి ఈ ఏకాదశి, పాల్గొన శుద్ధ ఏకాదశి. ఈరోజు విశేషం ఏంటో తెలుసా? ఇవాళ తిథి ఏంటి? ఈ ఏకాదశి, పాల్గొన శుద్ధ ఏకాదశి విశేషం ఏంటో తెలుసా? కోరుకొండ తీర్థం. ఇవాళ కోరుకొండలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇవాళ తీర్థం రథోత్సవం జరుగుతుందన్నమాట. దీనికంటే ముందు మాఘమాసంలో భీష్మ ఏకాదశి వస్తుంది. అప్పుడెక్కడ జరుగుతుంది? అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి తీర్థం అన్నమాట. అలా ఈ ఏకాదశి చాలా విచిత్రమైనది. సాక్షాత్గా లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం రోజు మనం ఎప్పుడు కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తోంది. స్వామివారు కూడా ఇదే తిథుల్లో ఇక్కడ ప్రతిష్ఠ అయి ఉంటారు బహుశా. కాబట్టి మనం ఈ తిథుల్లో స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాం. స్వామి వేడుకలు అంటే, బ్రహ్మోత్సవాలు అంటే మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం. ఏమిటి బ్రహ్మోత్సవాలు అంటే? ఏమిటి? స్వామివారి యొక్క పుట్టినరోజు వేడుకలు. పలానా సంవత్సరంలో, పలానా మాసంలో, పలానా రోజుల్లో నువ్వు ఇక్కడ మా కోసం అవతరించావయ్యా అని ఆయన మనం గుర్తు చేసుకుంటూ, ఆయన ప్రతిష్ఠ అయిన రోజుని గుర్తు చేసుకుంటూ మనందరం జరుపుకునే ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఎందుకోసం చేసుకుంటున్నాడు ఆయన? ఎవరి కోసం చేసుకుంటున్నాడు? ఆయన కోసం కాదు. మనందరం ఆ కళ్యాణాన్ని చూసి, ఈ ఉత్సవాలను చూసి మనం అందరం ఆనందపడతామని చెప్పి మన కోసం ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలని ఆయన చేసుకుంటున్నాడు అన్నమాట. అటువంటి స్వామికి జరిగేటువంటి ఈ రోజున కళ్యాణ మహోత్సవంలో స్వామికి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, అంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని చెప్పి విశ్వక్సేనుల వారికి ఆరాధన చేసుకొని, ద్రవ్యాలు స్వామి యొక్క స్థలం శుద్ధి అవ్వాలని పుణ్యావాచనం చేసుకొని, స్వామికి కళ్యాణం జరిపిస్తామని మనం కంకణం కట్టుకొని మనందరినీ కాపాడతాడని చెప్పి ఆయన కూడా కంకణం కట్టుకున్నాడు. ఒక దీక్ష, మనందరినీ కాపాడడమే ఆయన దీక్ష అన్నమాట. రాముడు కూడా చేస్తాడు ఆ దీక్ష అన్నమాట. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి తయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అని చెప్పాడు స్వామి. ఎవరైతే ఒకసారి ఆయన శరణు అని అంటారో వారి రక్షణ నాదే, ఆ రక్షించడమే నాకు ఒక దీక్ష కింద ఆయన కంకణం కట్టుకున్నాడట. అలాగా స్వామి కూడా ఈ లోకానంతరినీ కూడా అమ్మల్ని నేను చేర్చుకొని ఈ లోకానంతరినీ కూడా కాపాడతాను అని చెప్పి ఆయన కంకణ ధారణ కార్యక్రమం చేసుకున్నాడు. స్వామికి యజ్ఞోపవీత ధారణ, 2వ యజ్ఞోపవీతాన్ని కూడా వేశారు. పెళ్లి చేసుకోవడానికి ఒక అర్హత రావాలి. ఆ అర్హత కోసం స్వామికి కూడా 2వ యజ్ఞోపవీతాన్ని వేశాడు. స్వామికి ఇప్పుడు పెళ్లి చేసుకునేటువంటి స్టేటస్ వచ్చిందనమాట. ఇప్పుడు పెళ్లి గురించి అమ్మాయిల్ని వెతకాలి కదా. అలా అమ్మాయిల్ని వెతికే ప్రాసెస్లో చక్కగా ఒక 4 పండితులకి దక్షిణ తాంబూలాలని కూడా ఇచ్చి 4 దిక్కులకి పంపిస్తారట. మనకి 8 దిక్కులు ఉన్నాయి, అన్ని దిక్కులకి అక్కర్లేదు. ఎందుకంటే స్వామి ఒక స్వామి ఇది 2 దిక్కులు చొప్పున వెళితే 4 4 8 దిక్కులు పూర్తయిపోతాయి కదా. అలాగా అన్ని దిక్కులకి కూడా 4 పండితుల్ని పంపిస్తారు. ఎందుకోసమట? చక్కగా మా స్వామికి సరిపోయేటువంటి అమ్మాయిని వెతికి తీసుకురండి అని పంపిస్తారట. అలా వెళ్ళిన స్వాములందరూ కూడా చక్కగా 2 కన్యామణుల్ని, ఒక శ్రీదేవిని ఒకరు భూదేవిని తీసుకుని వచ్చి వారి ముందు కూర్చోబెట్టారట. మరి
పెళ్లి చేసేటప్పుడు ముఖ్యంగా మనం చేసుకునేటువంటి ఎంక్వైరీ ఏంటి? ఏం చేస్తారు? పెళ్లి చేసుకుని ముఖ్యంగా ఎంక్వైరీ ఏం చేస్తారు? అందరూ కుటుంబం గురించి చూడరండి. ఏం చేస్తారు పెళ్లి చేసుకుని ఎంక్వైరీ ఏం చేస్తారండి? మీరందరూ ఇక్కడ చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసిన ఉన్నారా? అమ్మాయిని ఇవ్వాలంటే ముందు ఏం ఆలోచిస్తారు? అబ్బాయిలో మీరు చూసేది ఏంటి? ఫస్ట్ ఏం అడుగుతారు అబ్బాయిని? బాబు నీ ప్యాకేజ్ ఎంత? ఫస్ట్ అడిగే మాట ఏంటి? సంవత్సరం ప్యాకేజా, 6 నెలల ప్యాకేజా, నెల రోజుల ప్యాకేజా, 10 సంవత్సరాల ప్యాకేజా, నీకు వచ్చే ప్యాకేజీ ఎంత? ఫస్ట్ అడిగే మాట ఎంత సంపాదిస్తావు? ఎందుకోసం అంటే ఆడు బాగా సంపాదిస్తాడంటే మా అమ్మాయిని బాగా చూసుకుంటాడని ఒక లెక్క ఉంటుంది మనకు. కాబట్టి ఎంత సంపాదిస్తావు అని ఫస్ట్ అడుగుతాం. కానీ అడగాల్సిన ఫస్ట్ మాట ఏమిటి? ఏం అడగాలి ఫస్ట్ మాట? సంపాదనలు ఇవన్నీ తర్వాత, సంపాదనలు, బిల్డింగ్లు, బొలేరాలు ఇవన్నీ తర్వాత. ముందు ఏమని అడగాలి? బాబు మా అమ్మాయి నీ చేతుల్లో పెడుతున్నామయ్యా, ముందు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడగాలి ఫస్ట్. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కానీ మనం ఎవరిని అలా అడుగుతున్నామా? ఆడికి కోట్లు ఉండే అమ్మాయిని రోజు హింసించినా పర్వాలేదు, కానీ వెనకాల కోట్లు మాత్రం ఉండాలి ఆడికి. అవునా? ముందు చూడాల్సింది ఏంటంటే అబ్బాయి గుణగణాలు చూడాలి. పిల్లని జాగ్రత్తగా చేసుకుంటాడా లేదా, చూసుకుంటాడా లేదా అనేటువంటి చూసి అప్పుడు మిగతావి ఎంక్వైరీ చేయాలన్నమాట. కానీ ఇప్పుడు కాలమానంలో ముందు మనం అడిగేది ప్యాకేజీలు, వెనకాల బిల్డింగులు, ఆ వెనకాల ఉండే బొలేరోలు, ఇవే అడుగుతున్నాం తప్ప పిల్లల్ని బాగా చూసుకుంటామని ఎవరూ అడగట్లేదు. పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా వస్తే, అయ్యో అలా చేసేడే, అంత కట్నం ఇచ్చేమే, ఇంత కట్నం ఇచ్చేమే, ఇలా బాధ పెడుతున్నాడే అని అప్పుడు ఏడుస్తున్నాం తప్ప ముందు సరిగ్గా చూసుకుంటామా అని ఎవరూ అడగట్లేదు అన్నమాట. కాబట్టి ఇక్కడి నుంచే మీరు జాగ్రత్తగా అడగండి. మీరు పెళ్లి చేసిన మీ అల్లుడి గారిని అడగండి, బాబు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటామని ఫస్ట్ అడగండి అనమాట. అడిగిన తర్వాత అప్పుడు పెళ్లి చేయండి. అలాగా చక్కటి కన్యామణులు, చాలా సౌకుమార్యం సుకుమార్యం కలిగిన అమ్మలని, శ్రీదేవిని భూదేవిని ఇద్దరిని తీసుకొచ్చి ముందు పెట్టాం. ఏమయ్యా నీకు ఒక్కళ్ళని కాదయ్యా, 2 అమ్మవారిని ఇస్తున్నాం మేము. మరి ఆ అమ్మవారిని నువ్వు ఎలా చూసుకుంటావు? మరి చూసుకోవడానికి నీ కెపాసిటీ ఏంటో మాకు కూడా తెలియాలి కదయ్యా అని అడుగుతారనమాట. దీన్నే ఎదుర్కోలు మహోత్సవం అని అంటారు. మనకు పెళ్ళి మీరు ఎదుర్కోలు కావిడి చేసుకుంటారు కదా. ఎందుకు చేసుకుంటారు ఎదుర్కోలు కావిడి తెలుసా? మనకు తెలియదు. పంతులు గారు కూర్చోబెడతారు, మంచి చేయిస్తారు, ఏదో మనకు తాగడానికి కొంచెం పానకం డ్రింక్ ఏదో ఇస్తారు, ఆ నీళ్ళు సెంట్లు పూసుకుని పౌడర్లు పూసుకుని తాగేస్తాం, బయటకు వచ్చేస్తాం. అది ఎందుకు చేసుకుంటామో మనకే తెలియదు, ఎందుకు చేస్తారో వాళ్ళు చెప్పరు. అవునా? ఎందుకు చేసుకుంటారు ఎదుర్కోలు మహోత్సవం? ఎదుర్కోలంటే ఒకరు బంధువులు ఒకరు ఎదురుపడేటువంటి వేదిక. ఆ పరిచయానికి గుర్తుగా ఒకప్పుడు పానకం తయారు చేసి ఇచ్చేవారు అక్కడ చక్కగానే. ఇప్పుడు అంటే రెడీమేడ్లో దొరుకుతున్నాయి. పానకంతో పనే ఉంది, ఏ మిరిండానో ఫాంటానో కొంచెం రస్తానో కొనేసి తెచ్చిపోసేసి ఏదైనా స్వీటే కదండి అని చెప్పి. ఒక చోట మేము పెళ్లి చేయించడానికి అయితే ఆవిడ రసగుల్లాలు పెట్టించింది అందరికీ. అదేంటమ్మా రసగుల్లా పెట్టిస్తున్నాయంటే? పానకం కదా ఇవ్వాలంటే. పానకం తీయగా ఉంటుంది, ఇవ్వు తీగ, ఏదైతే ఎండుగురుగా స్వీట్ కదంటే కావాలి పంతులు గారు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసింది అనమాట. అక్కడ కాలక్రమాలు అన్నీ మారిపోతున్నాయి. అలాగా ఆ ఎదుర్కోలు పరిచయ వేదికలో మనం స్వామిని అమ్మవారిని కూర్చోబెట్టాం అనమాట. అక్కడ కూర్చోబెట్టాక ఇప్పుడు స్వామి యొక్క చరిత్ర అంటే స్వామి పెళ్లి చేయాలంటే మరి ఎన్ని తరాలు చూడాలి? పెళ్లి చేయాలంటే 7 తరాలు చూడాలి. మనకి 7 తరాల పేర్లు గుర్తుంటాయి ఎప్పుడు చెప్పడానికి? ఎవరి పేర్లు మనకు గుర్తుండవు. కనీసం 4 తరాలైనా చూడాలని చెప్పి స్వామి యొక్క వంశ చరిత్ర, అంటే స్వామి ఏ వంశానికి చెందినవాడు, మన పెద్దవాళ్ళ గురించి ఎందుకు ఎంక్వైరీ? పలానా వాళ్ళు మనవడండి, పలానా వాళ్ళ అబ్బాయి అని అంటే ఆహా అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి వీళ్ళు కూడా అంత గొప్పవాళ్ళు ఉంటారా అని చెప్పేసి మనకు ఒక ఆలోచన, అంతే కదా. మనకి స్వయంగా గుర్తింపు ఎప్పుడు వస్తుంది? మనకు డైరెక్ట్గా రాదు కదా. మా నాన్నగారు ఈయనండి, మా తాతగారు ఈయనండి అని చెప్పి వాళ్ళ మనవడా అండి మీరంటే వాళ్ళు గొప్పవారు కాబట్టి వీరు కూడా ఆ వంశంలో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా అంత గొప్పవారు అని ఒక ఆలోచన మనకి వస్తుందన్నమాట. అలాగా ఇప్పుడు స్వామికి అమ్మాయిని వచ్చి వివాహం చేయడం. ఓం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సురుద్రస్తోమగం సజతా ఋతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత ఋతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత తతో రాత్రిరజాయత తతః సముద్రో అర్ణవః
आपपादापने जने हिरण्यरूपस्य हिरण्यतनुपानपात्से दुहिरण्यवर्णः हिरण्ययात्पर्योनेर्निषद्या हिरण्यदादत्यन्नामस्मै सकलाराधनैस्वर्चितमस्तु आपपादापने जने दिशन्तन्नाशयन्त मे अस्मिन् कुले ब्रह्मवच्चस्रसानि ओम मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वेन सन्तोषति मधुनक्तमुतोषति मधुमत्पार्थिवगम्रजः मधुद्यौरस्त्वनः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागमस्तु सूर्यः माध्वेर्गावो भवन्तु नः दधिक्रावण्डो कारजन्जिष्णुरस्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्रणायुं अयन्ते मधुपर्को मधुपर्को मधुपर्कः यन्मधुनैति मधुपर्कं सकृत् प्रास्यान् मधुनामधव्यं परमन्नाज्यं वीर्यं तेनाहं मधुनामधव्येन परमेन्नाद्येन वेद्येन परमेन्नाधो मधव्योऽसानि अमृतापिदानमसि मधुपातारुतायते मधुक्षरन्ति सिन्धवः ओम युवं वस्त्राणि पिबसावसाधुवोरच्छिद्रामन्तवो हतर्गाः अवातिरतमृतानि विश्वाः रतेन मित्रा वरुणा सचेधे జై శ్రీమన్నారాయణ. మీరందరూ నామం గట్టిగా చెప్తారా? మీరు నామం గట్టిగా చెప్తేనే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు నామం గట్టిగా చెప్పకపోతే నామం చెప్పేంతవరకు గట్టిగానే చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏది స్టార్ట్ అవ్వదు. ఏం చేద్దాం? ఇక్కడే కూర్చుందామా, కళ్యాణం ముగించుకుని ఇంటికి వెళ్దామా? చెప్పండి, మీ ఇష్టమే. మేము తెల్లవారులో కూర్చొని ఇక్కడ మాకు అలవాటే, హాయిగా కూర్చుంటాం. ఇక్కడ నామం గట్టిగా చెప్తారా? తొందరగా మూసి ఇంటికి వెళ్తారా? లేకపోతే ఇక్కడే కూర్చుంటారా? గట్టిగా చెప్తారా? మరి గట్టిగా చెప్తాను ఎవరు అనట్లేదు. చెప్పాలి, గోవిందా గోవిందా. ఓం యువం వస్త్రాణిద్రామంతోహర్గావాదిరతమృతాని విశ్వారతేన మిత్రా వరుణా సచేధే వస్త్రయుగ్మం సమర్పయామి మధుపర్కద్వయం సృజేత్ తతో దైవజ్ఞాః ఘటికారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేః తే హ్రీం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీనారాయణ ధ్యాన సావధాన. శ్రీకాంతాకుజకుంభకుంకుమపరీరంభో గుణానాం నిధిః పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిః భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసమతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసజా భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేశ్వరి మనవి నారాయణే శ్రీ సతి పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరంగే గరుడాచలే జనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదిగిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే జనశధౌ పుణ్యాచలే స్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. ప్రాసాద ధ్వజ సౌధ మండప మహాపాంచరాత్రాగమః
శాస్త్రాణమధికైః సమస్తబలదైః శ్రీవైష్ణవైः శాశ్వతः భక్తైర్భాగవతోత్తమైర్వృదినం సంస్తూయమానः సదా పాయాన్నో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం సావధానాస్ ముహూర్తే సావధానాः సులగ్నే సావధానాः లక్ష్మీనారాయణ ధ్యాన అథ కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్. స్వామికి ఇప్పుడు మహాసంకల్ప కార్యక్రమం జరుగుతుంది. మహాసంకల్ప పఠనం జరుగుతుంది. ఈ బ్రహ్మగారి కాలమానం ఎంత, వీటన్నిటితో కూడా కలిపి మనం ఎక్కడ ఉండి కళ్యాణం జరిపించుకుంటున్నాము అని చెప్పి మొదలైన వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ మహాసంకల్ప అవ్యక్త ప్రదే మహాదంకారాకాశవాయుమండల పృథివ్యావరణై సప్తభిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతైరావతాద్యుష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల్ల వితలసుకానాముపరదలే ప్రతిలోమైన భూలోక భవరలోకన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దంతశుండా దండోత్తంబితే లోకాలోకాచలవలయతే లవణేక్షురాసరిపదే క్షీరశుద్ధోతకారణవై పరివృతే జంబూ ప్లక్షకుశక్రౌంజశాకశాలమల పుష్కరాక్ష సప్తద్వీపైరావృతే అమరావతి యశోవతి అంభవతి రైవతి శుద్ధవతి సాధ్యవతి గాంధర్వతి అలకావతి ప్రభృతి పుణ్యపత్తనైః ప్రకాశతే ఇంద్రాగ్నేమరణితుర్వాయుకుబేర ఈశానాద్యష్టదిక్పాలకైః పాలితే లోకాలోకపర్వతైరావృతే మాహేంద్రమలయ సహ్యా శక్తిమతు హిమవతు వృక్షవతు వింధ్యపారిజాతాదిసప్తకులాచలైః మతంగహిరణ్యశృంగమాలివతి కిష్కింధరుష్యశృంగాఖ్య పంచదశ పర్వతైశ్చాధిష్ఠితే అంగవంగకళింగకాశ్మీరకాంభోజ సవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మదమాలవ నేపాళ కేళచోళ పాంచాల గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటక రాటవానాడ వాణ్యపులింద ఆంధ్రహోణదసాన భోజ కురు గాంధార విదర్భ విదేహ బాహ్లి బర్బర కేకే కోసల గుందల కిరాత సూరసేన సేవన టింకణ కొంకణ మత్స్యమద్ర పార్శ్వఘూర్జన యవన జాలాంధ్రసాలవచ్ఛేది సింధు ప్రభృతి వివిధేశ భాషా భూమిపాలైః పాలితే గంగా గౌతమి సరియో నర్మదా తుంగభద్రా రేణుగామలాపహారణి కావేరీ కృతమాలా తామ్రపర్ణి విశోకా కౌశకి గండకి విచిత్రకా వశిష్ట ప్రవరా కాశ్యపీ సరయో సర్వపాపః కుసావతి పల్గుణీకరతోయా పుణ్యదా ప్రణీదాద్యనేక పుణ్యనదీ పవిత్రిదే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచయవంతికాపురీ ద్వారవతి ప్రభృతి పుణ్యపత్తనైః ప్రకాశితే ఇంద్రకశైరుతామ్రకపస్తనాగ సౌమ్య గంధర్వచారణ భారతాఖ్య నవవర్షైరధిష్ఠితే ప్రత్యేకం నవసహస్రయోజనైర్విస్తారితే భారత కింపురుశీలావృతగురుపతరాస్మగ్రమణకేతుమాలనామక నవఖండమండితే దండక వింధ్యా చంపక పదలికానౌషగో దేవదారుకాద్యరణ్యాయుతే మహాసరురుహాకారే పంచాశతకోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే సుమేరుదేమకోటి హిమాచలానాం హరివర్ష కింపురుష వర్షయోస్తు దక్షిణే సేతుబంధమలయాచలయోరుత్తరే సహస్రయోజన విస్తృతే భరతవర్షే భరతఖండే ప్రజాపతిక్షేత్రే కర్మభూమో అయోధ్యా కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచీ శ్రీరంగ శ్రీవేంకటాచలాది పుణ్యక్షేత్రైః గంగా గౌతమి సరయూ నర్మదాది పుణ్యనదీభిశ్చ విరాజితే సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే భూప్రవేశ షోడశపరిమితస్య 32,000 విస్తారస్య మేరోః దక్షిణదిగ్భాగే శ్రీభూభుజావల్లికా సంశ్లేషణాక్లాంతపీనస్తనామోజపత్రావళీలాంజితోరస్య శ్రీమదాదినారాయణ బ్రహ్మణः పరమాయుర్వర్షశతం తదర్థే యాతే ప్రథమవర్షే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమఘటికాతిక్రాంత ద్విచత్వారింశద్విఘటికాः పార్థివకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహ చతుర్దశమన్వంతరేషు మార్గవరాహ కృష్ణబౌద్ధకల్కి దశావతారేషు నవమే బౌద్ధావతారే అష్టావింశతమే మహాయుగే 12,96,000 త్రేతాయుగే యాతే 8,00,000 ద్వాపరయుగే చ యాతే 4,32,000 కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర్విక్రమార్క శాలివాహన విద్యాభినందనాగాచనాది షట్చకేషు తృతీయే శాలివాహనసకే అస్మిన్ వర్తమాన వ్యావహారికజామ్రమాణేన శ్రీప్రభ శుక్లపక్షాద్య ఏకాదశ్యాం వాసరః వాసరస్తు ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీ నమో నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
నిద్ర వచ్చేస్తోంది కదా, నిద్ర పోవడం కోసం, నిద్ర పోవడం కోసం ఇంకొకసారి జై శ్రీమన్నారాయణ. ఎవరు గట్టిగా చెప్పట్లేదు. కళ్యాణం అయిపోయాక చక్కగా అందరికీ ప్రసాద వితరణ బాగా చేస్తారు, గట్టిగా చేస్తారు. కాబట్టి మీరు కూడా గట్టిగా చెప్పాలి. మైక్ ఇవ్వకూడదు. మైక్ నా ఒక్కడికే, మీరు ఇంతమంది ఉన్నా కూడా ఇంకా గట్టిగా రావాలి. జై శ్రీమన్నారాయణ. స్వామి కళ్యాణ మహోత్సవం. ఇప్పుడు మన అందరం కూడా కన్యాదాన సంకల్పాన్ని చెప్పుకుంటాం. మనందరికీ కూడా కన్యాదాన ఫలితం రావాలి కదా. ఈ కన్యాదానం చాలా విశేష